ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్ ఈ సేవక్ కుమార్ సార్ టీంకి. ఇవాళ చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా అందించారు. మోటివేషన్ అంటే ఇప్పుడు నిజంగా వాస్తవానికి సార్ చెప్పారు నాకు మార్నింగ్ కూడా ఫోన్లో, మేడం ఇంటర్ వాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళ తర్వాత బాధపడతారని అన్నట్లుగానే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆ పాటలు పెట్టించండి అని అడుగుతున్నారు. అది మిస్ అవుతున్నట్లే కదా. అది ఏదైనా కానీ ఏడుస్తున్నారా నవ్వుతున్నారా ఏదన్నా కానీ దానివల్ల ఎంతో కొంత మంచి మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా ఎక్కడి నుంచి బేసిక్స్ నుంచి మనకు చదువు రావాలంటే ఏబీసీలు ఆ ఈలు ఎట్లా నేర్చుకుంటామో ఆ విధంగా మనం ఒక గోల్ను పెట్టుకోవాలి అనే విషయం నుంచి, ఎందుకంటే ఒక లక్ష్యంతోనే వచ్చాం. ఇప్పుడు 10వ తరగతి పాస్ అవ్వడం అనేదా, లేకపోతే ఇంటర్ పాస్ అవ్వడం అనేదా, లేకపోతే ఇంటర్లో కాలేజ్ ఫస్ట్ రావాలా, లేకపోతే ఒక నీట్ సీటా, ఒక ఐఐటి సీటా, ఏదో ఒక చిన్న లక్ష్యం ఉంటుంది. ఆ చిన్నది కాదు, మీ లక్ష్యం చాలా పెద్దదై ఉండాలి, చాలా సుదూరమైనటువంటి లక్ష్యం ఉండాలి మీ లోపల అని చెప్పి గొప్ప చైతన్యాన్ని మనందరి లోపల నింపడానికి ఈరోజు వచ్చినటువంటి టీంకు నిజంగా మనందరి తరపున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు చెప్తున్నప్పుడు అన్నీ మన లోపల ఉన్నటువంటివే, కానీ ఎట్లాగా ఒక వ్యక్తి వచ్చి చెప్తుంటే నిజమే కదా అన్నటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. ఇప్పుడు మనం అందరం మనం అందంగా ఉన్నామనుకోవాలి. అందం అంటే ఏదో మంచిగా రంగు ఉండడము, మంచి జుట్టు ఉండడము, మంచి బట్టలు వేసుకోవడం కదా. ఆత్మ సౌందర్యం గొప్పది, అదే చెప్పారు. మంచి గుణం ఉండాలి, నలుగురికి సహాయం చేసే గుణం ఉండాలి. అది అందరికీ ఉంది మీకు. ఎందుకంటే ఒక అమ్మాయి సిక్కై పడిపోతే పరిగెత్తుకొని వచ్చే మేడం 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 అంటారు. మేము అక్కడికి అంటూనే ఉంటాం. ఎందుకంటాం మీరు మేమేమి అనకపోతే ఇంకా ఎక్కువ చేస్తారని. పడ్డామ కంటే నీకే ఎక్కువ బాధ ఉంది ఏంటిదా? అది నీ లోపల ఆత్మ సౌందర్యం ఉంది, మంచి గుణం ఉంది కాబట్టి నువ్వు ఆ విధంగా పరిగెడుతున్నావు. నీ చెల్లి కాదు, నీ అక్క కాదు, నీ స్నేహితురాలు, నీ ఊరు కాదు, నీ పక్క ఇల్లు కాదు, ఏమీ కాదు, అయినా కూడా నువ్వు పరిగెడుతున్నావు. ఎందుకంటే నీ లోపల ఆ భావం ఉంది, ఆలోచన ఉంది. అది మీకు తెలియదు. ఈరోజు అనేక విషయాలు ఎన్నో, ఎందుకంటే మనకు సమయం లేదు. పిల్లలందరూ చక్కగా మాట్లాడారు. సార్ చెప్పినటువంటి మోటివేషన్ క్లాస్ చాలా బాగుంది. అందరూ దానివల్ల ఎంతో నేర్చుకున్నారు. ఏది ఏమైనా మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి, మనకంటూ మన మీద ఆత్మవిశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులున్నా ముందుకు వెళ్ళాలి. ఆ ముందుకు వెళ్ళడంలో విద్య యొక్క ప్రాధాన్యత, మంచితనం యొక్క ప్రాధాన్యత, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. కానీ కొన్నిసార్లు మనం ఆ టీచర్ చెప్పిందిలే. ఎందుకంటే ఇంటి పెరటి మొక్క ఔషధానికి పనికిరాదు. ఎప్పుడైతే బయట నుంచి వచ్చి చెప్తారో అది చాలా విలువైనటువంటిది. ఈరోజు కూడా ఒక గొప్ప ఔషధం మొక్కలాగా మనకు ఒక ఔషధాన్ని అందించినట్లుగా చక్కటి జ్ఞానాన్ని, చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా అందించారు. ఈరోజు ఏడ్చారు అయిపోయింది, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్లు ఉండడం కాదు. ఈరోజు ఏడడం వల్ల ఏం నేర్చుకున్నాం, ఈ వీడియోలు ఉండడం వల్ల చూడడం వల్ల ఏం నేర్చుకున్నాం, ఈ మాటల వల్ల సేవక్ సార్ చెప్పినటువంటి మాటలు కానీ, ఆ సార్ చేసినటువంటి ఎంత టాలెంట్ ఉంటే ఆ బొమ్మ మాట్లాడిందా లేదు. ఒక వ్యక్తినే 2 రకాలుగా అభినయం చేస్తున్నాడు. అది గొప్ప కళ. అలాంటి కళలు ఎన్నో మీ లోపల ఉన్నాయి. కాబట్టి మీ అందరినీ కూడా కళలన్నింటినీ కూడా బయటికి తీసుకురావడానికి అటు జ్ఞానం వైపు ఇటు కళల వైపు రెండింటి వైపు మీ యొక్క ఆలోచన భావాలు వెళ్ళాలని మధ్యలో అలాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టుండొచ్చని నేను అనుకుంటున్నాను సార్. కాబట్టి మనందరం కూడా ఎంతో నేర్చుకున్నాం. ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ను మనకు అందించినందుకు ఈ టీంకి అందరికీ కూడా మనము ఎప్పటికీ కూడా థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. థ్యాంక్స్ చెప్పడం అంటే మీలో మార్పు రావాలి. మీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి, టీచర్లను గౌరవించాలి, ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఈ ప్రోగ్రాం ద్వారా మీకు కొంచెమైనా గోరంతైనా ఉపయోగపడిందంటే చాలా సంతోషపడతారు వాళ్ళంతా కూడా. మేము చెప్పిన చదువుకు కొంచెమైనా ఉపయోగపడిందంటే మేము ఎట్లాగ సంతోషపడతాము? జన్మనిచ్చినందుకు మీరు ప్రయోజకులు అయితే తల్లిదండ్రులు ఎట్లాగ సంతోషపడతారు? ఈ రోజు వచ్చి ఈ పలానా ఈ డిసెంబర్ ఈ తారీఖు రోజు ఇక్కడికి వచ్చి పరిగి స్కూల్లో ఈ పలానా పిల్లలకు మేము ఇచ్చాము, ఈ యొక్క మోటివేషన్ ఇచ్చాము, వాళ్ళు మారారు, వాళ్ళ లోపల చైతన్యం వచ్చింది. ఎక్కడైనా మిమ్మల్ని సార్ గుర్తుపెట్టకపోవచ్చు, కానీ మీరు సార్ను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే 400 మంది పిల్లల్ని సార్ గుర్తుపెట్టుకోలేడు. కానీ ఈ 400 మంది పిల్లలు కూడా సేవక్ సార్ను కానీ ఆ టీంను కానీ అందరినీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఒక మంచి చైతన్యవంతులుగా, ఒక ప్రయోజకమైనటువంటి విద్యార్థులుగా, వ్యక్తులుగా సమాజానికి ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా మీరు సమాజంలో రాణించాలి. అప్పుడే మీ తల్లిదండ్రులు, టీచర్లు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీకు చక్కటి పాఠాన్ని అందించినటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఆ టీం అందరూ కూడా సంతోషపడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.